వెల్కమ్ టు ఆద్య టీవీ. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ తెలంగాణ టీఎన్జిఓస్ జేఏసీ చైర్మన్, ఉద్యమకారుడు, ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దేవి ప్రసాద్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. బాగున్నారా? బాగుంది సార్. చెప్పండి సార్, ఈ రాష్ట్రంలో ఎంత గందరగోళం జరుగుతుంది అని కొంతమంది అంటుంటే, కొంతమంది మేధావులు మరి ఎందుకు ఇంత మౌనం ఎందుకు పాటించవలసి వస్తుంది? గత ప్రభుత్వంలో చూసినాము, ఏ ఒక్క అంశం ఇట్లా ముందుకు వచ్చిందంటే చాలు, ఈరోజు పేపర్లో ఉన్నా లేకున్నా లేవనెత్తేది మేధావి వర్గమే, విద్యావంతులే. కానీ ఇంత ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఇష్టానుసారంగా మాట్లాడినా ఎవరు పట్టించుకోవడం లేదు. అంటే ప్రతిపక్ష నాయకుని పైన మళ్ళీ 6 గ్యారంటీలు అన్నారు, 6 గ్యారంటీలు కూడా వదిలేసిండు గాలికి, అయినా పట్టించుకోవడం లేదు. ఎందుకు మరి ఈ మేధావి వర్గం అనేది, ఈ విద్యావంతులు ఎందుకు నోరు మోపడం లేదు ఈ రాష్ట్రంలో? తెలంగాణ అనేటువంటిది సివిల్ సొసైటీ, అంటే సమాజంలో ఉన్నటువంటి మేధావుల పాత్ర చాలా కీలకం మొదటి నుంచి కూడా. మీరు తెలంగాణ ఉద్యమ సందర్భంగా కూడా చూసారు, మేధావులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి మద్దతు ఇవ్వడం కానీ, లేకుంటే సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందించడం కానీ, ఏదైనా ఒక చిన్న సమస్య ఎవరికైనా జరిగితే వాళ్ళ కష్టాలలో కన్నీళ్లలో తోడుండడం అనేటువంటిది సివిల్ సొసైటీకి తెలంగాణలో ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి అసెట్. మనం చెప్పుకుంటాం, దేశంలో ఎక్కడ కూడా ఇంత మేల్కొల్పేటువంటి హక్కులకు సంబంధించినటువంటి మేధావులు లేరని. ఎందుకంటే ఇటీవల మనం చూస్తున్నాం, దేశవ్యాప్తంగా కూడా అనేక నిర్బంధాలు జరుగుతున్నా, అనేక దాడులు జరుగుతున్నా, అనేక వర్గాల మీద రకరకాల దాడులు జరుగుతున్నా మాట్లాడేటువంటి నాయకులు లేరు. కానీ మా తెలంగాణలో చాలామంది ఉన్నారని గర్వపడేవాళ్ళం. ఇలా పరిస్థితి ఏమైందంటే, అసలు ఎక్కడ పోయినారు వీళ్ళందరూ, ఎక్కడ దాక్కున్నారు అనే ఒక బాధ కలుగుతూ ఉంది. కారణం ఏంటంటే, టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము చేసిన ఏమైనా తప్పులు ఉంటే ఆనాడు ప్రశ్నించారు. డెఫినెట్గా పౌర సమాజం బాధ్యత అది. మేము ప్రశ్నించినందుకు ఎన్నడూ కూడా వాళ్ళని మేము ఏమనలేదు. మేము చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసినాం, కొన్ని సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేసినాం, కొందరి మెప్పు కోసం వాళ్ళు రకరకాలుగా చేసినప్పటికి కూడా మేము పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇలా రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో, మీరు తెచ్చిన ప్రభుత్వం ఇది, ఒక మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి బలం కంటే ఎక్కువ సివిల్ సొసైటీ బలంతో రేవంత్ రెడ్డి గెలిచారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కంటే ఎక్కువ సివిల్ సొసైటీ బలంతో గెలిచిండు. కారణం ఏంటంటే, ఆనాడు మేము ఒక చిన్న తప్పు చేసినా, లేకుంటే అది తప్పులాగా వాళ్ళకి కనబడ్డా, బైనాక్యులర్లో పెట్టి చూసి మమ్మల్ని విపరీతమైనటువంటి శాపనార్థాలు పెట్టేటువంటి ఏ మేధావి కూడా ఇవాళ 60 మంది గురుకుల విద్యార్థులు చనిపోతే మాట్లాడడం లేదు. ఇవాళ నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే నోరు మెదపడం లేదు. మహిళలకు 2500 మేము పెన్షన్ ఇస్తామని చెప్పితే కనీసం మీరు దీన్ని డిమాండ్ను అమలు చేయండి అని చెప్పేటువంటి ఏ మేధావి నోరు తెరుస్తలేడు. సోషల్ మీడియా వాళ్ళ మీద, యూట్యూబర్ల మీద, జర్నలిస్టుల మీద విచ్చలవిడిగా దాడులు చేస్తూ ఉంటే కూడా ఏ ఒక్క నాయకుడు కూడా ప్రశ్నించేటటువంటి పాపన పోలేదు. ఇట్లా మనం చూస్తూ ఉంటే ఏ ఒక్క సమస్య కూడా స్పందించినటువంటి ఒక మొద్దుబారినతనం ఎందుకు వచ్చింది? ఈ మొద్దుబారినతనం వెనుక ఏం గోలుబాలు, ఏము వాళ్ళకు ఉండేటువంటి ఆపేక్షలని, దీని వెనుక ఏం కుట్ర ఉందని ఇలా తెలంగాణ సమాజం అడుగుతున్నది. దీనికి జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ఇలా సివిల్ సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళది. కారణం ఏంటంటే, ఇలా రేవంత్ రెడ్డిని ఒక భగత్ సింగ్ లాగా, చాలా విప్లవ నాయకుడిలాగా, ప్రజానాయకుడిలాగా ప్రజాభవన్ను ఏర్పాటు చేస్తాడు, ప్రజాపాలన ఏర్పాటు చేస్తాడు అని చెప్పుకున్నటువంటి నాయకులకి అలా నోళ్ళు మూతలు పడ్డాయి, స్టిక్కర్లు పడ్డాయి. మరి ఇక్కడ ప్రజాపాలన నడుస్తుంది కదా, ప్రజాభవన్లో ప్రజాపాలన ప్రతి శుక్రవారం మంగళవారం అర్జీలు తీసుకుంటున్నారు, దాన్ని వెంటనే పరిష్కారం చేస్తున్నామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఇప్పటికే చెప్తుంటాడు అన్నమాట. ఇప్పుడు అరుణ్, మనం నిజంగానే ఏ పౌరుడైనా ప్రభుత్వం ఎవరి పక్షాన ఉండాలి? బలహీనుల పక్షాన ప్రభుత్వాలు ఉండాలి. బలవంతునికి ప్రభుత్వాలు అక్కర్లేదు. టాటాకు, బిర్లాకు, అంబానీకి ప్రభుత్వం రోజు వానికి ఏం చేసినా చేయకున్నా పెద్దవానికి కొరిగేది ఏం లేదు. కానీ పీడించబడేటువంటి వాళ్ళకి, ఇలా అనేక మంది ఆదివాసులకి, అనేక మంది గిరిజనులకి, అనేక మంది ట్రైబల్స్కి, అనేక మంది అసమానతలు ఎదుర్కొంటున్నటువంటి పౌర సమాజానికి ప్రభుత్వం అండ అవసరం.
రేషన్ కార్డు లేనికి రేషన్ కార్డు కావాలి, చదువు లేని వాళ్ళకి చదువు కావాలి, రియంబర్స్మెంట్ కావాలి, ఓవర్సీస్ స్కాలర్షిప్ కావాలి, నీకు ధరణిలో ఏదో ఇనాం భూమి పెట్టుకుంటే దాన్ని అమ్ముకుంటే పేదలకు పిల్లలు చేద్దామంటే ఆయనకు సమస్యకు పరిష్కారం కావాలి. ఇట్లా అనేక సమస్యలతో ముడిపడుతుంది. గతంలో కొత్తగా ప్రభుత్వం వచ్చినప్పుడు మన తిరుపతి వెంకన్న ఈ వైకుంఠ ఏకాదశికి ఉన్నటువంటి లైన్ ఉండే ప్రజాభవన్లో, మీరు చూసిండ్రో? అవును. ఇవాళ ఎట్లా బోసిపోయింది మీరు చూస్తున్నారు కదా. అసలు ఎవరు ఆడ దేవుడు లేడు, భక్తులు లేరు. దేవుడు మాయమైపోయాడు, భక్తులు మాయమైపోయారు. గతంలో రేవంత్ రెడ్డిని దేవుళ్లాగా అనుకొని మా సమస్యలు పరిష్కారం చేస్తాడేమని అందరు వచ్చి దరఖాస్తులు ఇచ్చారు. సార్ వీళ్ళేమో బడుగు బలహీనల వర్గాల మేలు కోసమే ప్రభుత్వం రన్ అవుతుంది, ఇక్కడ ఇందిరమ్మ రాజ్యం నడుస్తుంది, ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాపాలన నడుస్తుంది అంటున్నారు. మరి ఎందుకు ఈ బడుగు బలహీన వర్గాల మీద దాడులేంటి, ఈ హత్యలేంటి, మళ్ళీ లాకప్ డెత్తులేంటి, ఇవన్నీ ఎందుకు చేయవలసి వస్తుంది? ఎవరు దీని వెంట ఉండి ఎవరు నడిపిస్తున్నారు? దీనికి ప్రధాన కారణం ఏంటి? ప్రశ్నించిన బీఆర్ఎస్ పార్టీని ఏదేదో మాట్లాడుతుంటారు బీఆర్ఎస్ నాయకుల పైన. దీన్ని ఎంతవరకు చూడాలి మరి? ఇప్పుడు పరిపాలన ఏదైనా మనం అన్నం ఉడికితే ఒక మెతుకుతోని మనకు అన్నం ఉడికిందా లేదా అని తెలుస్తుంది అన్నట్టు ఈ 2 సంవత్సరాల పాలన మనం మొత్తంగా ఒక్కసారి విశ్లేషిస్తే ఇచ్చిన హామీలు ఎగవేతలు, అబద్ధపు హామీలు, ఇక శాంతి భద్రతలో హైదరాబాద్లో గన్ కల్చర్ మొదలైంది. మా ముసరాంబాగు మేము ఉండేటువంటి మలక్పేట పార్క్ దగ్గరనే ఒకరిని వచ్చి మర్డర్ చేసినటువంటి సందర్భం. హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల రియల్ ఎస్టేటు వాళ్ళను రకరకాల వాళ్ళను చిన్న చిన్న వాళ్ళని కూడా తుపాకులతో కాల్చి చంపేటువంటి కల్చర్ వచ్చేసి విపరీతమైనటువంటి డకెట్స్ జరుగుతూ ఉన్నాయి అందరి మీద. మీరు అన్నట్టు ఇవాళ ఎవడు ప్రశ్నిస్తే మన మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఒక శాంతి భద్రతలకు సంబంధించినటువంటిది లేదు. ఈ ప్రభుత్వంలో ఓ శాంతి భద్రతలు గొప్పగా ఈ 2 సంవత్సరాల్లో మేము గిది చేసినామని చెప్పుకునేటువంటి స్థితి లేదు. సంక్షేమం లేదు, నా శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశం లేదు, నిరుద్యోగ యువకులకి ఇచ్చింది లేదు. ఇక ఉద్యోగులు అయితే ఇక హరిఘోష పెడుతున్నాం. ఇవాళ రిటైర్డ్ ఉద్యోగులు 39 మంది చనిపోయినారు. ఇప్పటికీ 39 మంది ఈ 2 సంవత్సరాల్లో కేవలం మానసిక వ్యధతో మేము దాచుకున్న డబ్బులు మాకు వస్తాయా లేదా మహాప్రభ అని రోజు చెప్పులు అరిగేటట్టు సెక్రటరియట్కు తిరిగి బట్టి విక్రమార్క ఆఫీస్కు తిరిగి రోజు ఈ కనబడ్డ నాయకునికి సంఘ నాయకునికి మొక్కి మా పైసలు వస్తాయా లేదా అని చెప్పి తిరుగుతుంటే కూడా ఏ ఒక్కరు కూడా ఇవాళ కనికరించకపోవడం వల్ల ఇవాళ ఉద్యోగులు రిటైర్ ఉద్యోగులు అసలు తెలంగాణలో రిటైర్ కావడం అంటే చావడమే అనే పద్ధతిలో ఇవాళ రిటైర్మెంట్ ఉద్యోగులు ఎవరైనా రిటైర్మెంట్ అయితే 30-40 సంవత్సరాలు సర్వీస్ చేస్తే తాము దాచుకున్న డబ్బు తాము రిటైర్మెంట్ కాలంలో వస్తే తమ బిడ్డకో తమ కొడుక్కో తమ మనమనికో తమ ఆరోగ్యానికో చాలా మంది పోస్ట్పోన్ చేసుకుంటారు. మోకాళ్ళ ఆపరేషన్ కావాలన్నా, లేకుంటే స్టంట్ ఆపరేషన్ కావాలన్నా, లేకుంటే ఇంకేదైనా కావాలన్నా, ఎందుకంటే రిటైర్మెంట్ పైసలు వస్తాయి కాబట్టి చేపించుకుందాంలే అని అనుకొని చేసుకుంటారు. ఇలా పరిస్థితి ఏంది? మార్చి 24 నుండి ఇప్పటి వరకు రిటైర్ అయినటువంటి 10,000 మంది ఉద్యోగులకు ఒక్క రూపాయి పైసలు ఇస్తలేడు. వాళ్ళు దాచుకున్న డబ్బులు 6-7 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు వాడుకున్నది. తర్వాత వాళ్ళకు రావాల్సినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు కదా, అర్జీ పెట్టుకున్న వారం 10 రోజులలో మాత్రమే మీ బెనిఫిషియన్ కావచ్చు, లేకుంటే సకాలంలో కూడా జీతాలు ఫస్ట్ వరకే వేస్తాం, బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు అని చెప్పేసి గంట పదంగా పదే చెప్పారు కదా. ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు సంబంధించిన చాలా స్పష్టమైన హామీలు ఉన్నాయి. ఒకటి, డిఏలు అన్నీ మేము రాగానే తక్షణ చెల్లింపు చేస్తామన్నాడు. అప్పుడు 3 డిఏలు పెండింగ్ ఉండే, ఇప్పుడు ఇవాళ 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి. తక్షణ చెల్లింపు చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం 3 డిఏలకి ఇంకొక 3 డిఏలు యాడ్ అయినాయి తప్ప డిఏ ఇచ్చిన పాపన పోలేదు. రెండవది, ఆయన చెప్పినటువంటి ఇంకొక అంశం ఏంది, 1వ తారీఖు నాడు మేము వేతనాలు ఇస్తామన్నాడు. 1వ తారీఖు నాడు పే అండ్ అకౌంట్స్ ద్వారా ట్రెజరీ ద్వారా తీసుకుంటున్నటువంటి 4,97,000 మందికి మాత్రం 1వ తారీఖు వేతనాలు ఇస్తున్నటువంటి మాట వాస్తవం. పెన్షనర్లకు 1. కానీ 4.5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు, పార్ట్ టైం ఉద్యోగులకు, గెస్ట్ లెక్చరర్లకు, డైలీ వేజెస్ వాళ్ళకి, ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులకు, ఇవన్నీ పర్మనెంట్ అందరికి పర్మనెంట్ చేస్తామని మాట పక్కకు పెట్టి దేవుడు ఎరుగు 6 నెలలుగా జీతాలు రావట్లేదు. 1వ తారీఖు వేతనం అనేది అందరినీ ద్రాక్ష పండు అయిపోయింది. ఇలా కాంట్రాక్ట్ ఉద్యోగులకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అందరు కూడా 4 నెలల నుంచి వేతనాలు లేవు, 3 నెలల నుంచి వేతనాలు లేవు, 2 నెలల నుంచి వేతనాలు లేవు. ఎక్కడ చూడు ఇవే ధర్నాలు కొనసాగుతూ ఉన్నాయి. అంటే నువ్వు చెప్తున్నది ఏంది, చేస్తున్నది ఏంది అనేటువంటి విషయం ఇలా
స్పష్టంగా తెలిపింది. పిఆర్సి, పే రివిజన్ కమిషన్ రైట్. జూలై 23 నుంచి పెండింగ్లో ఉంది. మేము ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6 నెలలలో పిఆర్సీని పరిష్కరిస్తామని చెప్పినాం. ఏమైంది? పిఆర్సీ మాట లేదు, పిఆర్సీ దిక్కు లేదు. అంటే ఉద్యోగులకు ఇచ్చినటువంటి అన్ని హామీలు ఇవాళ వైలేట్ అయిపోయినాయి. ఇవాళ ఉద్యోగులందరూ కూడా ఘోషపడతా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వం అర్థం చేసుకుంటలేదు. మీకు తెలియదా సార్, గతంలో ముఖ్యమంత్రి ఉద్యోగుల విషయంలో అనేక కామెంట్లు చేయడం జరిగింది కదా, చాలా కామెంట్లు అని చెప్పేసిండు. ఇప్పుడు ఏ పథకం ఆపాలంటుండు, ఈ పథకాలన్నా కరెక్ట్ రన్ అవుతున్నాయా మరి? మళ్ళీ ఆ పథకాలు అనేది మేనిఫెస్టోలో ఎవడు పెట్టమన్నాడు? మీరు అందరు కలిసి కదా, మీ రాహుల్ గాంధీ, మీ ఖర్గే, మీ ఇంకెవరో నాయకులు మొత్తం గాంధీ కుటుంబం అంతా కూర్చొని, ఇక్కడ ఉన్నంత రేవంత్ రెడ్డి కుటుంబాలు కూర్చొని, 4 బ్రదర్స్ కూర్చొని, శ్రీధర్ బాబు కూర్చొని, ఇంకొక ఆయన కూర్చొని, మరి అందరు కలిసి మీరు చెప్పిండ్రు కదా. ఆ రోజు ఏం చెప్పిండ్రు? మా 140 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ ఇటువంటి మేనిఫెస్టోలో ఏది పెడితే మేము అది అమలు చేస్తాం, మాకు డబ్బులు ఎట్లా తీసుకురావాలో తెలుసు, ఎట్లా వంచాలో తెలుసు అని చెప్పినటువంటి కాంగ్రెస్ ఇవాళ పదే ఉద్యోగులకు ఏదైనా ఇవ్వాలంటే ఆపమని అడుగుతున్నాం. అంటే కారణం ఏంది? అంటే ఉద్యోగుల్ని, ప్రజల్ని వేరు చేసి ఇద్దరి మధ్య యుద్ధం పెట్టి లాభపడాలనుకుంటున్నావా? నీ ఎమ్మెల్యేల జీతాలు ఆపు, నీ ఎంపీల జీతాలు ఆపు, మొదలు వాళ్ళ జీతాలు ఆపు, నీ అందర పోటీలు ఆపు. నీ డేరాలు ఎందుకు వేసినావు? వరల్డ్ సమ్మిట్ పేరు మీద 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ నగరాన్ని ముస్తాబ్ పేరు మీద పెయింటింగ్లకు 100 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావు? మంచిగా మనకు 2 పూటలు తిండి ఉన్నాక మనం ఎవడైనా ఏం చేస్తాము అంటే ఇప్పుడు ఈ గ్లోబల్ సమ్మిట్ ఇదంతా తప్పంటారా? అంటే రాష్ట్రానికి కోట్ల బడ్జెట్ తీసుకొచ్చినామని చెప్పారు కదా ఆ విషయంలో. ఇప్పుడు నేను ఏమంటున్నారు, ఏ ప్రభుత్వమైనా సమ్మిట్లు జరపచ్చు, పెట్టుబడిదారులను ఆహ్వానించాలి, పెట్టుబడులు రావాలి, ఇందులో ఏం లేదు. నీకు హైదరాబాద్లో HICC భవనం ఉన్నది. ఆ HICC భవనంలో 2 కోట్లు 10 కోట్లు పెడతారు, నీ సమ్మిట్ అయిపోతుంది. 20 కోట్లు పెడతారు, సమ్మిట్ అవుతుంది. 100 కోట్లు పెట్టి ఆ డిఆర్ఆల్ వేసుడు ఎందుకు? అవి గాలి గొట్టకపోవడం ఎందుకు? నువ్వు ఫ్యూచర్ సిటీలోకి తీసుకుపోయి అక్కడ అందరికి కూర్చుని పెట్టుడు ఎందుకు? అంటే ఏంది అర్థం ఏంది? అంటే ఫ్యూచర్ సిటీలో రేట్లు పెంచడానికి, అంటే వీళ్ళు ఆక్యుపై చేసుకున్నటువంటి భూములకు రియల్ ఎస్టేట్ ధర పెంచడం కోసం రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా రాష్ట్ర ప్రభుత్వం మారడం కోసం చేసినటువంటి వరల్డ్ సమ్మిట్ తప్ప నువ్వు అక్కడ గ్లోబల్ సమ్మిట్లో ఏం పెట్టుబడులు వచ్చినాయి? నీకు ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి? అక్షరాలలో 2 లక్షల, వాళ్ళు 5 లక్షల కోట్లు వచ్చినాయి అన్నాడు. అంతకుముందు అక్కడ ఇదివరకు బయటకు పోయినప్పుడు కూడా ఆయన అదే చెప్పిండు, ఎన్ని కోట్లు వచ్చినాయి, అన్ని కోట్లు వచ్చినాయి. మరి ఎటువైనాయి ఇన్ని వేల కోట్ల రూపాయలు? మళ్ళీ ఎందుకు నేను దొంగలాగా చూస్తున్నాను, నా చెప్పులు ఎత్తుకపోతున్నాను అంటున్నాను? మరి ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాక నీకు ఇబ్బంది ఏమున్నది? అంటే నువ్వు చెప్పేది ఒకటి, ఇక్కడ ఆచరణలో చేస్తున్నది ఒకటి అనేది చాలా స్పష్టమవుతుంది. నిజంగానే పెట్టుబడిదారులు నువ్వు పిలిచినా పిలవకున్నా హైదరాబాద్కి వస్తారు. ఇక్కడ హైదరాబాద్ వాతావరణం అటువంటిది. ఇదంతా బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాలు చేసిన పాపానికే ప్రజలకు కొన్ని అటు ఇటు 6 గ్యారంటీలలో కొన్ని అటు ఇటు రాలేకపోతున్నాయి. కానీ అన్నిటిని కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాం కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు వచ్చినాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే ప్రజలకు మా ప్రభుత్వం ప్రజాపాలన నచ్చింది. వీళ్ళు ఎవరు ఏదనుకున్నా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది ఓర్వలేకనే చేస్తున్నారు. అందులో మీలాంటి మేధావులు, విద్యావంతులు, ఇలాంటి వాళ్ళు ఉండి ఆ పార్టీని నడిపిస్తున్నాం. మీరు ఇట్లా బ్లేమ్ చేస్తున్నారు. కొన్ని ఛానళ్ళ ముందట యూట్యూబ్ ఛానళ్లను ప్రధానంగా వాళ్ళు లక్ష్యంగా తీసుకొని ఇట్లా మాట్లాడుతుంటారు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇప్పుడు ప్రతిపక్షాలకు ప్రధానమైనటువంటి మీడియా స్థానం ఇవ్వకుంటే ప్రజలకి పక్షం ఉండేది ఎవరు? యూట్యూబర్లే. రైట్. ఇలా వాళ్ళే ప్రజా సమస్యల్ని సరైనటువంటి రీతిలో వెలికి తీసుకొచ్చి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నారు. నువ్వు వాళ్ళ ప్రభావం లేకుండా వాళ్ళని ఎందుకు పట్టించుకుంటున్నావు? యూట్యూబర్లను నువ్వు పట్టించుకోకు. యూట్యూబర్లు నీకు ఏం ప్రమాదం లేకుంటే యూట్యూబర్ల గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? మెదడంతా ఖరాబ్ చేసుకుంటున్నావు. కాబట్టి ఇవాళ యూట్యూబ్ అనేటువంటిది, సోషల్ మీడియా అనేది ఇవాళ జనజీవనంలో ఒక భాగమైంది, ఒక ప్రధాన అంశమైంది. ప్రజా సమస్యల్ని నిష్పక్షపాతంగా ఇవాళ చూపిస్తున్నది, కటింగులు లేకుండా ప్రజల దగ్గరికి పోతున్నది. వేలాది మంది యువకులు సమాజం కోసం పనిచేస్తున్నారు జీతాలు లేకున్నా. యూట్యూబర్లు పెట్టుకున్న వాళ్ళంతా ఏం టాటా బిర్లా కొడుకులు కాదు. ఈ నేల మీద పుట్టినటువంటి మట్టి బిడ్డలు పెట్టుకున్నారు.
ప్రధాన స్రవంతిలో సరైనటువంటి స్థానం లేక వివక్షకు గురైపోయి సరైనటువంటి గౌరవం లేకుండా మా ఆత్మగౌరవంతో మేము బతుకుదామని యూట్యూబ్లు పెట్టుకుంటే యూట్యూబ్లో ఆత్మగౌరవానికి ప్రతీకగా తీసుకోవాలి నువ్వు. యూట్యూబ్ల మీద నువ్వు దాడి చేస్తావా? అంటే నీ ప్రధాన మీడియాలనేమో కంట్రోల్ పెట్టుకుంటావు కాబట్టి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి రకరకాల ప్రలోభాలు పెట్టి. యూట్యూబ్ ఛానల్ లేకుంటేనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకుంటున్నారా మీరు? నేను అదే అంటున్నా, ఈ యూట్యూబ్లే కదా, వీళ్ళే కదా నీకు అందరికీ పని. ఇలా ప్రభుత్వంలో ఆనాడు మేమున్నాం, ప్రభుత్వంలో ఉన్న తప్పులను వెతికి చెప్పిండ్రు. ఇవాళ నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, నీ తప్పులు వెతికి చెప్తున్నారు. వాళ్ళు ప్రజల పక్షం ఉన్నారు, ఆనాడు ప్రజల పక్షం ఉన్నారు, ఈనాడు ప్రజల పక్షం ఉన్నారు. నిజంగానే ఎవరైనా యూట్యూబ్లు ఏదైనా తప్పుగా వెంటాడి వేటాడి వేరే ఇంటెన్షన్తో ఏమైనా చేస్తే డెఫినెట్గా అటువంటి యూట్యూబ్ల మీద చర్యలు తీసుకోండి. ఎవరు వద్దన్నారు. చాలా చట్టాలు ఉన్నాయి కదా, ప్రసారానికి సంబంధించిన చాలా చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలను ఉపయోగించండి. మీరు ఏది లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇవాళ 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఏం చేసిండు అనేది ఇలా ప్రజలకు అందరికి తెలుసు. రైతుల పరిస్థితి ఏంది, వ్యవసాయం పరిస్థితి ఏంది, మీ ఊర్ల పరిస్థితి ఏంది, మా ఊర్ల పరిస్థితి మా అందరికి తెలుసు.